అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఘట్టమైతే పూర్తయింది. మంత్రివర్గం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ఘట్టం ఒకటే మిగిలింది. వాటితో పాటు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మిగిలాయి. అయితే ఈ 2024 ఎన్నికల విషయానికి వస్తే ఒక ప్రత్యేకత అనేది చెప్పుకోవచ్చు. అసలు 2 తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఈ యొక్క రాజకీయాల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలు 2 విభజన కాకముందు రాజకీయాలు ఒక విధంగా ఉంటే ఒక కాలంగా చెప్తే, విభజన జరిగిన తర్వాత ఈ మరొక కాలంగా చెప్పచ్చు. అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వంలాగా చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా 2014లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ మద్దతు ఉంది. అయితే వారు ఆ కాలంలో కొంత హుందాతనంగా ప్రవర్తించారని చెప్పొచ్చు. తర్వాత 2014 అయిపోయిన తర్వాత 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది, వైసీపీ ప్రభుత్వం. అయితే ఈ 2019లో ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వారికి నోటి దూల ఎక్కువ కావడము, విచ్చలవిడిగా మాట్లాడటము, దురుసుగా మాట్లాడటము, తర్వాత అరాచకాలు, అవినీతి, అక్రమాలు, ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తిగత దూషణలకు, అసభ్య పదజాలాలకు, మహిళలతో అసభ్యంగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా చేసి వీళ్ళు కొంత వ్యక్తిత్వాన్నే కోల్పోయారు అనేటువంటి ప్రచారం జరిగింది. అటువంటి వ్యక్తిత్వం కోల్పోయినటువంటి మంత్రులు, యొక్క పార్లమెంట్ సభ్యుల గురించి ఈ వీడియోలో కొంత మరొకసారి మీకు మళ్ళీ వివరించే విధంగా చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసినటువంటి మంత్రుల యొక్క ప్రవర్తన, వారి పనితీరు విధానాన్ని మనం కొంత వీడియోలో చర్చించుకుందాం. ముందు అంటే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పేరు పెట్టారు ఈ యొక్క ప్రజలు. వారి యొక్క ఆలోచనలను బట్టి, ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాళ్ళ యొక్క నిక్నేములను బట్టి మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా పుడింగి మంత్రి అంటారు. ఈ పుడింగి మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచినటువంటి ఈయన పుడింగి మంత్రి. ఈయన ప్రత్యర్థులపై కానీ, ప్రతిపక్షాలపై కానీ, ఈయనకు ఎదురు తిరిగినటువంటి వారిపైన కానీ దాడులు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఈయనకు ఎదురు తిరిగారంటే అధికారైనా సరే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. ప్రస్తుతం ఈయన గెలిచాడు కూడా. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం లేకపోవడంతో ఆయన నియోజకవర్గంలో అడుగు పెడితే కొందరు ప్రజలు తిరగబడి ఆయన్ని తరిమి బయటికి పంపించారు. అక్కడికి వీళ్ళ నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా హల్చలైంది. ఇక నెక్స్ట్ బూతుల మంత్రి ఒకరు. ఈయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ఈయన కొంత ఏదో నవ్వులుతూ ఏదో చేస్తూ ఏమేం మాట్లాడతాడో కూడా ఈయనకు అర్థం కాదు. బొచ్చు పీకలేడని, అంతకన్నా ఇంకా జులైగా మరీ పోరంబొగ్గా మరీ ఎదవతనంగా మాట్లాడుతూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యానాలతో రాష్ట్రంలో ఒక అసహ్యమైనటువంటి మంత్రిగా పేరొందాడు. తన నోటికి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ నానా రకాలుగా ఎట్లా పడితే అట్లా వర్ణించలేని భాషలో చెప్పినటువంటి ఈ యొక్క బూతుల మంత్రి మొన్న భారీగా ఓడిపోయాడు. ఈయన రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వస్తాడా, తిరగలడా అనేటువంటి చర్చ ప్రజల్లో కూడా సాగుతుంది. ఇక అన్నిట్లో దూరే మంత్రి అని ఒక ఆయనకు బాగా పేరు పడింది. ఈయన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిగా పనిచేసి ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద మాత్రమే అనడానికి మాత్రమే ఈయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా పనిచేశారు. కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ, ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఈయన 2 చెప్పులు పట్టుకొని చూపించుకోవడం అంత స్థాయికి వచ్చి ఈయన చీటికి మాటికి ప్రెస్ ముందుకు వచ్చి జగన్ వెనకేసుకురావడం, ఈ పవన్ కళ్యాణ్ను ఒక రేంజ్లో ఈయన తిట్టడం అటువంటి ఘనత అయింది.
అలాంటి ఘనత ఉన్నటువంటి ఈయనకు కుమారుడు మొన్న ఎన్నికల్లో పోటీ చేసి భారీగా ఓడిపోవడం అయితే జరిగింది. ఇట్లాంటి ఘనత ఉన్నటువంటి ఈ యొక్క మంత్రి రాబోయే కాలంలో ఎట్లా ప్రజాక్షేత్రంలోకి వస్తాడనేటువంటిది బాగా చర్చ జరుగుతుంది. ఇక అరగంట మంత్రి ఈ మహిళలతో అరగంట గంట అంటూ అసభ్యంగా మాట్లాడి ఫోను రికార్డింగ్లో దొరికిపోయినటువంటి ఒక మంత్రి బుక్ అయ్యాడు. ఈయనకు రాష్ట్రంలో తెలియదేం కాదు, ఈయనంటే కూడా ఒక మహిళలు అసహించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక కొబ్బరి చిప్పల మంత్రి అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఆమె నగలు కాజేయడం, ఆమె ఆస్తులు మింగేయడం, ఆమె నగదు మింగేయడం, ఆ కొబ్బరి చిప్పలన్నీ అమ్ముకోవడం, ఇట్లాంటివన్నీ చేసి ఈయన ప్రజల్లో బాగా చులకన పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ తిరుపతి టికెట్లు అమ్ముకున్నటువంటి మంత్రి మరొకరు. ఈ మంత్రికి ఈ నోటి దోలు ఎక్కువ అనేటువంటి ప్రచారం ఉంది. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడటం, ఎవరిని పడితే వాళ్ళతో చిటికిన వేలి మీద ఎంట్రుకు బీకలేరు, కాలుగోటి మీద ఎంట్రుకు బీకలేరు. అసలు ఈమె స్థాయిని మరిచి ఈ యొక్క ప్రతిపక్షాల మీద ఎదురు తిరిగి దాడి చేయడం అనేది ప్రజల్లో తీవ్ర అసహ్యం అనేది ఏర్పడింది. అలానే మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో ఈమె టపాసులు కాల్చి స్వీట్లు పంచుకోవడం, ఇది జగన్ కూడా కొంత బైనస్ అయింది అని చెప్పొచ్చు. ఈమె వారానికి ఒకసారి తిరుపతి తిరుమల వెళ్ళి ఈమెతో పాటు ఒక 50 మందిని 60 మందిని 100 మందిని తీసుకెళ్ళి ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 లెక్కన వసూలు చేసి దండిగా కోట్ల రూపాయలు దండిగా దండుకుందనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈమె కూడా మొన్న డిపాజిట్ అంటే బాగా దారుణంగా భారీ ఓటమి చెందారు. వీరు మరీ తిరిగి గెలుస్తారనేటువంటి ప్రశ్న కూడా ఈ యొక్క ప్రజల్లో ఉంది. ఇక నోటు దీలో ఎక్కువ ఉన్నటువంటి మంత్రి ఒకరు, ఈయన జగనన్న అంటూ ఆయనతోటి మెచ్చుకుంటూ ఆయన్ను పొగుడుతూనే ఈ యొక్క ఎదుటి పార్టీని పైన అసహ్యమైనటువంటి మాటలు అన్నటువంటి మంత్రి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈయన చంద్రబాబును మరియు లోకేష్ను ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూడా నానా దుర్భాషలు ఆడినటువంటి సందర్భాలు, భార్య పిల్లల మీద దుర్భాషలు ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక కోడిగుడ్డు మంత్రి, ఈ కోడిగుడ్డు మంత్రి ఈయన ఐటీ విషయాలు, పరిశ్రమల గురించి వీటి గురించి అడిగితే కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు ఇంకా పిగలలేదు, పిల్లయింది, పెద్దదైంది, అప్పడాల ఫ్యాక్టరీ, ఇట్లా అంటూ ఈ యొక్క కాలం వెళ్ళబుచ్చినటువంటి కోడిగుడ్డు మంత్రి ఈ భారీ మెజార్టీతో దాదాపు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఈ కోడిగుడ్డు మంత్రి మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలుపొందడం అనేది విశేషం. అంటే ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో ఈ కోడిగుడ్డు మంత్రి మీద అనేది అర్థమవుతుంది. ఇంకొకరు సంబరాల డాన్సుల మంత్రి. ఈయన సంబరాలు వేసుకోవడం, డాన్సులు వేసుకోవడానికి మరియు మహిళలతో అరగంట 15 నిమిషాలు సంజన సృజన అని మాట్లాడటం, ఈయనకు అదొక పరిపాటితో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అంతా గగ్గోలెత్తింది. ఈయన లేస్తే తన సామాజిక వర్గమైనటువంటి పవన్ కళ్యాణ్ తిట్టడానికి తప్ప ఈయన అభివృద్ధి మీద కానీ డ్యాములు కానీ ఈ సంక్షేమం వాటి మీద కానీ దృష్టి పెట్టి చేసినటువంటి సందర్భాలు లేవు. ఈయన కూడా ఆయన నిలబడినటువంటి ప్లేస్లో భారీ మెజార్టీతో ఓడిపోయాడు. వీరంతా కూడా రాబోయే కాలంలో అసలు మళ్ళీ తిరిగి వీళ్ళు అసలు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉందా అనేటువంటి డౌట్ కూడా ఏర్పడింది. ఇక తర్వాత మినిస్టర్లు కాకుండా కొందరు ఈ ఎంపీల విషయం తీసుకుంటే ఒక ఎంపీ అయితే ఆయన అశ్లీలంగా ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, అది వైరల్ కావడము. అట్లానే ఇంకొక ఎంపీ కిడ్నాప్ కేసులు, భూదందాలు, ఇవి టోటల్గా వీళ్ళే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్పై పెళ్ళాలు అంటము, చంద్రబాబు నాయుడిని మరియు లోకేష్ని వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీ పరంగా సభ్యుల్ని, మహిళలను కించపరుస్తూ మాట్లాడటం, ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించే ఈ 2019లో జగన్కు డిపాజిట్లు లేకుండా చేశారని చెప్పవచ్చు. ఈ నోటి దూల మంత్రుల వల్లనే ఈ జగన్కి ఈ పరిస్థితి గతి పట్టిందనేటువంటి ప్రచారం రాష్ట్రంలో సాగుతుంది. మరి వీరంతా కూడా రాబోయే కాలంలో మళ్ళీ తిరిగి గెలవగలరా, మళ్ళీ వస్తారా అనేది ఒక ప్రశ్నగా ప్రస్తుతం మిగిలిపోయింది.